Hi guys, welcome back to my channel. This is Manisha. సో ఈరోజు వీడియో ఏంటంటే నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇష్వా అనే ఒక పేజ్ ఉంది. ఆ పేజ్ నుంచి ఒక డ్రెస్ ఆర్డర్ పెట్టుకున్నాను. ఆ డ్రెస్ మనకు రిసీవ్ అయ్యింది. సో ఎట్లా ఉంది దానిపైన రివ్యూ చేస్తున్నా. కాస్ట్ డీటెయిల్స్ ఏంటి, నాకు ఎన్ని డేస్లో రీచ్ అయింది అండ్ మన క్వాలిటీ ఎట్లుంది ఏంది అనేది నేను రివ్యూ చేసి చెప్తాను. హోప్ యూ లైక్ దిస్ వీడియో. యాక్చువల్లీ నేను ఈ డ్రెస్ ట్రిప్ కోసం ఆర్డర్ పెట్టుకున్నాను. అంటే మేము సడన్గా ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము షిరిడి అండ్ త్రియంబకేశ్వర్ అని. సో లైక్ నా దగ్గర బ్లూ కలర్ లేకుండే, సో నేను బ్లూ కలర్ అని ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది ఇష్వా అని ఒక పేజ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో నేను డీటెయిల్స్ అన్నీ చూపిస్తాను. ఇక్కడ యాడ్ చేయడానికి చూపిస్తాను ఎట్లుంది ఏంటి అనేది. నాకు యాక్చువల్లీ ఇది కాస్ట్ అనిపించింది, ఇది కాస్ట్లీ అనిపించింది. బట్ స్టిల్ నేను ఏంటంటే ట్రై చేద్దామని కొన్నాను. అది నాకు రావడానికే ఆల్మోస్ట్ 25 days తర్వాత రిసీవ్ అయింది. మేబీ ఈ ఇష్యూ అందరికీ కాకపోవచ్చు నాకు అయినట్టు. బట్ మనము వేరే డీటెయిల్స్ చూద్దాము. అంటే నేను రివ్యూ చేస్తాను ఈ డ్రెస్ పైన. సో మీకు నచ్చితే మీరు కొనుక్కోండి, నచ్చకపోతే వద్దు. బట్ నేను నా ఒపీనియన్ ఇస్తాను ఈ వీడియోలో. సో ఇది ఇట్లా ప్యాకింగ్ తోటి వచ్చింది. ఇది డ్రెస్ లోపల. ఫస్ట్ నేను ప్యాకింగ్ చూపిస్తా. షాప్ అని ఉంది చూడండి, ఇక్కడ క్లియర్గా కనిపిస్తుందో లేదో. ఓకే, సో యా ఇట్లా 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 అండ్ ఇట్లా ఈ కార్డ్బోర్డ్లో వచ్చింది. సో ఇది బ్యాగ్లో వచ్చింది డ్రెస్. నాకు కలర్ అయితే మస్తు అనిపించింది. యాక్చువల్లీ మీకు నేను పిక్చర్స్ యాడ్ చేస్తా. నాకు మస్తు అనిపించండి. ఇది నాకు తెలిసి బాగా ట్రెండ్ అయింది ఈ డ్రెస్. ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో మీరు ఎక్కడ చూసినా ఆల్మోస్ట్ ఈ డ్రెస్ బాగా ఇట్లా పేజెస్లో వస్తూ ఉంది. కొన్ని ఫేక్ పేజెస్ కూడా ఉంటాయి. సో బీ కేర్ఫుల్ గైస్. నాకు ఆ ఎక్స్పీరియన్స్ కూడా అయింది ఇంతకుముందు. నేను ఒక వీడియో పోస్ట్ చేసిన, మీరు చూడండి. అండ్ ఇట్లా ఓపెన్ చేస్తే ఇంకో ఇట్లా ఓపెన్ చేస్తే ఏముంది డ్రెస్ బయటకు వస్తుంది. సో ఇట్లా వచ్చింది డ్రెస్. బాటమ్ ఓన్లీ. ఇది నాకు తెలిసి ఇప్పుడు మీకు అర్థమవుతుండొచ్చు నేను ఏ డ్రెస్ గురించి బాగా మాట్లాడుతున్నాను అనేది. ఈ డ్రెస్ బాగా కనిపిస్తుంది మనకి ఇన్స్టాగ్రామ్ పేజెస్లో. మీరు బాగా ఆప్షన్స్ వస్తాయి, మీరు చూడొచ్చు. అసలు బాగా ట్రెండింగ్ ఉంది ఈ డ్రెస్ అయితే. నాకు యాక్చువల్గా మంచిగా అనిపించింది డ్రెస్. నేను ఆర్డర్ పెట్టుకున్నా. ఇంకో ఇట్లా వర్క్ అంతా వచ్చింది. ఓకే, యాక్చువల్గా నేను ఎక్సెల్ పెట్టుకున్న. సైజ్ చాలా పెద్దగా ఉంది డెఫినెట్లీ. యాక్చువల్లీ నా షోల్డర్ పెద్దగా ఉంటాయి అనమాట. నా యాక్చువల్ సైజ్ ఎక్సెల్. సో నేను ఎక్సెలే పెట్టిన, కానీ ఇది సైజ్ పెద్దగా ఉంది. ఇట్లా వి షేప్ నెక్ వచ్చింది. లూజ్ అయితే పక్కా అవుతుంది. యాక్చువల్లీ నేను ఇది రిసీవ్ చేసుకున్నాక చూసి రిటర్న్ చేద్దామని కస్టమర్ కేర్కి కాల్ చేస్తే అసలు ఎవరు పిక్ చేయలేదు. సో నా సజెషన్ అయితే ప్లీజ్ డోంట్ బై ఇట్. అంటే ఏంటంటే మనకి ఇట్లా అన్రెస్పాన్సివ్ ఉంటే వద్దండి, కొనొద్దు. మనకు మంచిగా రెస్పాన్స్ తొందరగా ఇస్తున్నారు, క్విక్గా ఇస్తున్నారు అంటేనే బై చేయండి. నేను యాక్చువల్లీ సైజ్ కోసం రిటర్న్ చేద్దామని చెప్పి నేను కాల్ చేస్తే నాకైతే కాల్ పిక్ చేయలేదు. నేను 1 week కాల్ చేసిన. నాకు రిసీవ్ కావడమే 25 days తర్వాత రిసీవ్ అయ్యింది. అయినాక నేను తీసుకొని పేమెంట్ చేసేసిన. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది, తీసుకున్నా. మరి ఏమో నాకు ఇంకొక డౌట్ ఏంటంటే మేబీ అప్పుడు పీక్ టైం ఉండే. నేను డిసెంబర్లో ఎప్పుడో పెట్టిన ఆర్డర్ నాకు జనవరి మిడ్లో ఏమో వచ్చింది. జనవరి అదే సంక్రాంతి ఫెస్టివల్ తర్వాత వచ్చింది. సో ఇట్లా కూడా కావచ్చు. ఏంటంటే మేబీ సమ్ టెక్నికల్ ఇష్యూ ఆర్ సంథింగ్. బట్ నాకైతే ఎక్స్పీరియన్స్ అయింది, నేను చెప్తున్నాను. మీకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటే అయితే మీరు డెఫినెట్లీ కొనండి. నాకు యాక్చువల్గా సైజ్ పెద్దగా ఉందని చెప్పి నేను రిటర్న్ చేసి వేరే ఆప్షన్ ఏమన్నా ఉంటే తీసుకుందామని నేను అనుకున్నా. బట్ కస్టమర్ సర్వీస్ అస్సలు రిప్లై చేయలేదు. ఇంకా నాది బిజీ స్కెడ్యూల్. సో నేను కూడా 1 week ఏమో ఫాలో అప్ చేసినాక ఇంకా నేను లైట్ తీసుకున్నా. బికాజ్ సరే ఇంకా నేను ఇది అడ్జస్ట్ అయిపోదామని అట్లా తీసుకున్నా. బట్ మీకు నమ్మకం ఉంటేనే తీసుకోండి. నాకైతే డ్రెస్ ఓకే అనిపించింది. బికాజ్ 2700కి నాకు ఇంకా మంచిగా వచ్చుంటే బాగుంటుంది అనిపించింది. డ్రెస్ అయితే ఎగ్జాక్ట్ ఉంది. నేను ఓన్లీ అండ్ బాటమ్ కూడా చూపిస్తా. ఇట్లా వచ్చింది డ్రెస్ అంతా. నా ఫీలింగ్ ఏంటంటే ఇంకొంచెం మంచి
క్వాలిటీ ఇంకొంచెం మంచిగా వచ్చి ఉంటే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే 2700 రూపీస్ అందులో మనకి ఈ డ్రెస్. ఓకే, సో నాకు పెద్ద సైజ్ రిసీవ్ అయింది, అది బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్. ఫ్రంట్లో ఇట్లా వీ నెక్ వచ్చింది, బ్యాక్ సైడ్ నాట్స్ వచ్చినాయి, టూ నాట్స్ వచ్చినాయి కట్టుకోవడానికి. సో ఇట్లా హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ వచ్చినాయి. యాక్చువల్లీ మీరు పిక్చర్ చూస్తే అయితే చెప్తున్నాను కదా, నాకు చాలా నచ్చింది. ట్రిప్కి మంచిగా వేసుకోవచ్చు అని మంచిగా ఇష్టంగా తీసుకున్నా. బట్ నాకు సైజ్ కొంచెం పెద్దగా వచ్చింది. దాని మీదకైనా అసలు కస్టమర్ సర్వీస్ వాళ్ళు రెస్పాండ్ కాలేదు. సో అది నాకు కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది. ఇంకొకటి ఏంటంటే, నాకు జరిగినట్టే అందరికీ జరుగుతుందని నేను చెప్పలేదు. బికాజ్ చూడండి, మీకు నచ్చితే డెఫినెట్లీ ట్రై చేయండి. బట్ సైజెస్ ఒకసారి చూసుకోండి, ఎందుకంటే నాకైతే పెద్దది రిసీవ్ అయింది. నా ఫీలింగ్ ఏంటంటే, ఒక్కొక్కసారి మనం పెద్దది తీసుకున్నప్పుడు ఆల్టరేషన్ చేసినాం అనుకో, తేడా కొడుతుంది డ్రెస్, ఏదో నాకు తేడా అనిపిస్తుంది. అంటే ఆల్టరేషన్ చేసినాక కూడా సమ్వేర్ కొంచెం నాకు డిఫరెంట్ అనిపిస్తుంది. మనం కరెక్ట్ సైజ్ తీసుకుంటే ఏంటంటే ఆ లుక్ అనేది డిఫరెంట్ ఉంటుంది. నేను చెప్పేది అర్థం అవుతుందో లేదో మీకు అర్థం అవ్వట్లేదు. బట్ ఏంటంటే, ఇప్పుడు పెద్ద షోల్డర్ ఉందనుకో, ఎగ్జాంపుల్ మనము పెద్ద డ్రెస్ వచ్చిందనుకో సైడ్కి ఆల్టరేషన్ చేయిస్తాము, కానీ షోల్డర్ పెద్దగా ఉందనుకో ఇట్లా జారినట్టు అట్లా అనిపిస్తుంది. సో అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పేది. సో అట్లా ఎగ్జాక్ట్ సైజ్ అయితే మనకి పర్ఫెక్ట్ అనిపిస్తుంది, డ్రెస్ లుక్ అదంతా బాగా అనిపిస్తుంది. నా ఫీలింగ్ ఏంటంటే, ఇంత అమౌంట్ పెట్టినప్పుడు మంచి డ్రెస్ రావచ్చు కదా, ఎందుకు ఇట్లా అయింది నా ఫీలింగ్ అంతే. నేను యాక్చువల్గా నా సైజ్ ఎక్సెల్, నేను ఎప్పుడు ఎక్సెలే పెట్టుకుంటా. బట్ మేబీ కొన్ని దాంట్లో సైజ్ అటు ఇటు అవుతుంది. సో నా కేసులో కూడా ఇది ఇట్లనే అయ్యింది, పెద్దగా వచ్చేసింది. సో దీన్ని ఇప్పుడు నేను ఆల్టరేషన్ చేసుకొని వేసుకోవాలి. సో ఇదంతా వర్క్ అయితే బాగుంది. సో యా, నేను ఇప్పుడు ఓన్లీ అండ్ బాటమ్ చూపిస్తాను. నేను డిసప్పాయింట్ ఏడైనా అంటే ఈడనే అయినా, అందుకే నేను అట్లా చెప్తున్నా వీడియో స్టార్టింగ్ నుంచి ఇట్లా వచ్చిందండి ఓన్లీ, విచ్ ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్. అంటే మంచిగా ఇంత కాస్ట్ పెట్టినప్పుడు మంచి డ్రెస్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. సో ఇట్లా క్యాష్ ఆన్ డెలివరీ ఉండే, నేను రిసీవ్ చేసుకున్నా. యాక్చువల్గా రిటర్న్ ఆప్షన్ ఉంటుంది. రిటర్న్ అంటే ఏంటి, రీప్లేస్మెంట్. అంటే మనం ఇది రిటర్న్ చేసి మళ్ళీ వేరేది ప్లేస్ చేసుకోవచ్చు ఆర్డర్, బట్ కంప్లీట్గా మనీ అయితే రాదు. ఆ పాలసీస్లో కూడా ఇది మెన్షన్ చేసి ఉంది ఆల్రెడీ. సో ఇది నేను యాక్చువల్గా డిసప్పాయింట్ అయింది. ఓన్లీ లెంత్ పెద్దగా ఉంది, ఓన్లీ లెంత్ అయితే బాగానే పెద్దగా ఉంది. బట్ ఇట్లా ఇంత సింపుల్గా ఇచ్చి అండ్ ఏమో నాకు ఇది ఓన్లీ అంత డిసప్పాయింట్ అనిపించింది. అండ్ లూజ్ అయితే మస్తు అనిపిస్తుంది. బాటమ్ ఇట్లా వచ్చింది, నార్మల్ ప్యాంట్, ఇది కూడా నాకు నచ్చలేదు. ఇట్లా నేను బ్యాడ్ రివ్యూ ఇస్తున్నాను కాదు, జనరల్గా నేను ఏమైతే ఎక్స్పీరియన్స్ అయినానో చెప్తున్నాను. మీకు నచ్చకపోతే మీరు కొనొద్దు, మీకు నచ్చితే మీరు డెఫినెట్లీ పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ మై బ్యాడ్ లక్ ఇస్ యాక్చువల్లీ 44 సైజ్. ఇది నేను 42 పెట్టిన ఎక్సెల్ సైజ్, నాకు రిసీవ్ అయింది 44, అంటే డబల్ ఎక్సెల్ సైజ్. అది ఇట్లా వచ్చింది. సో నేను ఇప్పుడు దీనికి డెఫినెట్లీ లెగ్గింగ్ కొనుక్కోవాలి ఒకటి సపరేట్గా బయట నుంచి, అది మళ్ళీ ఎక్స్పెన్స్. ఓన్లీ కూడా నేను మోస్ట్లీ రీప్లేస్ చేస్తా, అది వేసుకోను, నాకు ఎందుకు అది నచ్చలేదు అంతా. బట్ ఏమో మరి అది వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు, బట్ ఇప్పటికైతే నా మైండ్లో అది వద్దు, వేరేది వేసుకోవాలని ఉంది. సో నేను ఇది ఒక వీడియోలో మీకు గెట్ రెడీ విత్ మీ చేసి చూపిస్తా, హౌ డస్ ఇట్ యాక్చువల్లీ లుక్స్ ఆన్ మీ. సో ఇది నేను ఒక క్లిప్పింగ్ కూడా యాడ్ చేస్తాను ఎండ్లో. ఇది వేసుకున్నాక ఎట్లా అనిపించింది, పక్కా లూజ్ అవుతుంది, ఆల్టరేషన్ చేయించుకొని నేను వేసుకుంటా. సో యా, హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు డెఫినెట్లీ నచ్చితే మీరు ప్లేస్ చేయండి, ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. మీకు నచ్చకపోతే లైట్. బట్ నా ఒపీనియన్ ఏంటంటే, నేను లైక్ బిట్ కాస్ట్లీ ఉంది కదా 2699, అందులో ఇంకా మంచి వచ్చి ఉంటుంది, ఇంకా మంచిగా రావచ్చు డ్రెస్సెస్ అని నా ఒపీనియన్. సో మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి. Hope you like this video. Please do like, share and subscribe to my channel. మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే నేను డెఫినెట్లీ ఇంకా చాలా వీడియోస్ తీసుకొస్తాను, అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. Hope you like this. Bye.